This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెళ్లి విరిసిన మహిళా చైతన్యం. యనమల దివ్య సమక్షంలో టీడీపీలో చేరిక. రాజమండ్రిలో బీజేపీ వారధి కార్యక్రమం. జగన్పై నల్లమిల్లి ధ్వజం. సాంప్రదాయబద్ధంగా రాఖీ పౌర్ణమి. జిల్లా వ్యాప్తంగా రక్షాబంధన్ పండుగ. అన్నవరంలో వనదుర్గమ్మ జాతర మహోత్సవం. అమ్మవారికి భక్తులు విశేష పూజలు. మహిళా చైతన్యం. జననేత్రి యనమల దివ్య నాయకత్వంలో పనిచేసేందుకు ఉప్పొంగిన ఉత్సాహం నారీమణుల్లో కనిపిస్తుంది. మంచి ఎమ్మెల్యే మా యనమల దివ్య అంటూ గొంతెత్తిన మహిళలు సుపరిపాలకురాలు అడుగుల్లో అడుగులు కలిపారు. తొండంగి మండలం చింతకాయలపేటంతా వన్ సైడ్ అయ్యింది. మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, చొక్కా కాళీ ఆధ్వర్యంలో ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో భారీ సంఖ్యలో చింతకాయలపేట మహిళలు భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు. సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి మహిళలకు పసుపు కండువాలు కప్పిన ఎమ్మెల్యే యనమల దివ్య మహిళా చైతన్యాన్ని స్వాగతించారు. ఈ కార్యక్రమంలో చొక్కా శ్రీను, బెణుకు అప్పలరాజు, గంట లక్ష్మణ్, గరికిన లోవరాజు, తిత్తి ఏడుకొండలు, కూడా నూకరాజు, పేకేటి శ్రీను, వేదాల సుబ్రహ్మణ్యం, కడారి దుర్గబాబు, కె వరాహాలు తదితరులు పాల్గొన్నారు. చింతకాయలపేట గ్రామస్తులందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ అందరికీ కూడా తెలుసు, ఇవాళ రాఖీ పండుగ. నాకు ఎక్కడో మనసులో బాధ ఉండేది. మా అబ్బాయి, నాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. మా అబ్బాయికి మా పిల్లల చేత రాఖీ కట్టించేటప్పుడు నేను లేకపోయానే అని ఒక బాధ. ఇవాళ అప్పారావు గారి వల్ల, అలాగే మన కాళీ గారి వల్ల ఆ బాధ తీరిపోయింది. నాకు ఇంత పెద్ద రాఖీ గిఫ్ట్, దీని మించి మీకు ఏముంటుంది? మీ అందరి వల్ల నాకు జాయినింగ్ ఇది ఎప్పుడు నాకు అసలు జీవితంలో గుర్తుండిపోతుంది. వాళ్ళిద్దరు ఒక అన్నగారితో ఒక తమ్ముడుగా ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు నాకు, మీరు అందరు జాయినింగ్స్ తోటి. అలాగే ఇప్పుడు ఏదైతే చెప్పారో టెంపుల్ సమస్య, భూలోక అమ్మవారి టెంపుల్ సమస్య ఏదైతే చెప్పారో అది తప్పకుండా నిర్మాణం పూర్తవుతుంది. నేను నా లెటర్ హెడ్ ఇస్తాను. సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మనం అది పూర్తి చేసుకుందాం. అది పూర్తి చేసుకొని పూజకి నేను తప్పకుండా వస్తాను. మన హయాంలోనే ఆ పని పూర్తయ్యేలాగా మేము టేకప్ చేసుకుంటాము. ఓకేనా? దాదాపు 100 కుటుంబాలు ఇవాళ జాయిన్ అయ్యారు. చాలా సంతోషం. ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు పొలిటికల్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు, అలాగే తుని నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు మన దివ్య మేడం గారి ఆదేశాల మేరకు, అలాగే సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారు ఆదేశాల మేరకు ఈరోజు తొండంగి మండలం తిరుమలపురం పంచాయతీ చింతకాయలపేట నుండి అనేక మంది మహిళలు ఈ రోజున పార్టీకి సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఎందుకంటే ఈరోజు మన గవర్నమెంట్ పథకాలు చూసి సూపర్ 6 పథకాలన్నీ కూడా మహిళలకి విద్యా దీవెన, అలాగే గ్యాస్ సిలిండర్లు ఇటువంటి ఎక్కువగా మన మహిళలు వస్తున్నాయి. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే మహిళలకు ఎంతో ఇదని వాళ్ళందరూ ఆలోచించుకొని ఈరోజు మన తేటగుంట కార్యాలయానికి రావడం జరిగింది. అందరూ కూడా మరి మా చింతకాయలపేటలో కొన్ని సమస్యలు ఉన్నాయి. స్వయంగా మన ఎమ్మెల్యే గారు మరి లేడీస్ కాబట్టి అందుకోసం మా గ్రామంలో ఉన్నటువంటి లేడీస్ మహిళలందరూ కూడా సమస్య స్వయంగా చెప్పుకోవడానికి వచ్చారు. ఆ సమస్యలో మన మేడం గారు విని చేస్తారని ఆశిస్తూ, అలాగే ముందుకి మేమందరం కూడా మీ ఎంట ఉండి 2029 ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీ తీసుకొస్తాం మేడం కానీ చెప్పుకోవడానికి ఇక్కడ రావడం జరిగిందండి. ఈరోజు చాలా శుభ సమయం. ఎందుకంటే మరి వైఎస్ఆర్ పార్టీ ఖాళీ అయిపోతుంది.
ఎక్కడ కూడా ప్రతి గ్రామంలో కూడా 0% వచ్చేసింది. అందుకోసం ఎందుకంటే ఈరోజు మన పార్టీ ముఖ్యంగా ఏదైతే హామీ ఇచ్చిందో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోకాలడ్డుతున్నారని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లముల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాజమండ్రిలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన రామకృష్ణారెడ్డి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే బీజేపీ వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి జగన్ నిప్పులు చెరిగారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యాలయంలో వారధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరించి వాటిని పరిష్కారం కోసం సంబంధిత శాఖలకి, అధికారులకి, మంత్రులకి పంపించి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది. అదే విధమైన కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా స్వీకరించమని రాష్ట్ర నాయకత్వం ఆదేశించిన నేపథ్యంలో 15 రోజుల క్రితం ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మరి 15 రోజులకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రజల యొక్క విజ్ఞప్తులు స్వీకరించి సంబంధిత అధికారులతో కానీ ప్రజాప్రతినిధులతో కానీ మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ తన వంతు కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ భారతీయ జనతా పార్టీ కీలకమైన పాత్ర పోషించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం, అన్ని విధాల సహాయ సహకారాలు అందివ్వడం జరుగుతూ ఉంది. గత 78 సంవత్సరాల్లో కాకినాడ జిల్లా తుని గాంధీ సత్రం ధర్మకర్తల మండలి కొలువుదేరనుంది. ఈ నెల 13వ తేదీన నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. పాలక మండలికి నామినేట్ అయిన ధర్మకర్తల మండలి చైర్మన్ కుండల రామకృష్ణ నేతృత్వంలో ప్రభుత్వ విప్ యనమల దివ్యను తేటకుంట క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమను ఎంపిక చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ధర్మకర్తల మండలి తమకు అప్పగించిన గురుతర బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా ప్రభుత్వ విప్ యనమల దివ్యను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. కుక్కాడపు బాలాజీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు ఎమ్మెల్యే యనమలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనీడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, అరిగెల నరసింహమూర్తి, ఇనుగంటి సత్యనారాయణ, టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి, సత్యనారాయణ, చైర్పర్సన్ నార్ల భువనసుందరి, మల్లా గణేష్ తదితరులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే దివ్య మేడం గారిని గాంధీ సత్రం చైర్మన్గా నాకు ఎలక్ట్ చేసిన సందర్భంగా నేను మా తోటి డైరెక్టర్లు అందరం కలిసి మేడం గారిని కలవడం జరిగింది. మేడం గారు మాకు అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. పాలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు యనమల రామకృష్ణ గారు, అలాగే ప్రభుత్వ విప్పు తుని శాసనసభ్యురాలు యనమల దివ్య గారి ఆశీస్సులతో తుని గాంధీ సత్రం కొత్త పాలకవర్గం ఏర్పాటు చేశారు. అందులో చైర్మన్గా కొండల రామకృష్ణ గారిని, మిగతా డైరెక్టర్లుగా 90 ఏర్పాటు చేశారు. మేమందరం కూడా గాంధీ సత్రం పూర్వవైభవంకి కృషి చేస్తామని, అలాగే పార్టీ కార్యక్రమాలు, పార్టీకి
అభివృద్ధికి కూడా పాటుపడతామని దివ్య గారికి చెప్పామండి. వాళ్ళు మా పాలకవర్గాన్ని దివ్య గారు పూర్తి సహాయ సహకారాలు పాలకవర్గానికి అందిస్తామని, అలాగే గాంధీ సత్రం అభివృద్ధికి నిధులు కూడా సమకూరుస్తామని చెప్పారు. దానికి రామకృష్ణ గారికి, యనమల దివ్య గారికి మా పాలకవర్గం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే తుని టౌన్ పార్టీ అధ్యక్షులు కుసుమన్ శోభారాణి గారు, చైర్పర్సన్ నార్ల భువనచంద్ర గారు, అలాగే ఎనిగంటి సత్యనారాయణ గారు, వాళ్ళ గణేష్ గారు, సీనియర్ నాయకులందరూ కూడా మా పాలకవర్గం అందరికీ అభినందనలు తెలిపారు. మా పాలకవర్గం ఏర్పడడానికి ముఖ్య కారకులైన రామకృష్ణ గారికి సర్వదా రుణపడి ఉంటామని తెలియజేశాం. తుని టౌన్ గాంధీ సత్రం పాలక మండలి సభ్యులు చైర్మన్ గారితో కలిసి మా తుని ఎమ్మెల్యే శాసనసభ సభ్యురాలు మా సహోదరి యనమల దేవి గారిని కలిసి కలవడం జరిగింది. ఈరోజు మాకు మా పాలకవర్గానికి అభినందనలు తెలిపారు. కావున నాకు జనసేన పార్టీ తరఫున ఈ అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సభ్యులు మాజీ మంత్రి యనమల రామకృష్ణ గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారు యనమల దేవి గారికి మేము మా పాలక మండలి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే గాంధీ సత్రం అభివృద్ధికి తోడ్పాటు కృషికి మేము అంతా కృషి చేస్తామనేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం తరఫున మా ధన్యవాదాలు. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండల కేంద్రంలో ఆదివాసీ జేసీ ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రసంగించిన ఆదివాసీ జేసీ ప్రతినిధులు వచ్చే రోజుల్లో విశాఖపట్నం జిల్లా పాడేరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొననున్న ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో షెడ్యూల్ ప్రాంతాల ఉద్యోగ నియామక చట్టంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో తుది నియామకాలు స్థానిక గిరిజనులతోనే నిర్వహించాలని కోరారు. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాల నియామకానికి ప్రత్యేక జీవో విడుదల చేయాలని వారు కోరారు. ఇప్పటి వరకు ఆదివాసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా శాంతియుతంగా తమ హక్కులను కోరుతూ వేడుకల ద్వారా తమ ఉనికిని చాటుకుంటున్నామని చేసి ప్రతినిధులు పేర్కొన్నారు. నా పేరు మొట్టడం రాజబాబు, భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర 5th షెడ్యూల్లో పరిపాలన విధానంలో గిరిజన సలహా మండలి ద్వారానే జరగాలి. ఈ గిరిజన సలహా మండలి మంత్రి మండలితో సమానం. గిరిజన సలహా మండలికి ప్రత్యేకమైన భవన్ కావాలి. అలాగే మంత్రి మండలి ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేస్తుందో ఆ విధంగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. మరి భవిష్యత్తులో చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు ముఖేష్ శేషాద్రి, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ పక్షాన ఈరోజు మారేడుమిల్లిలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ వేదిక ద్వారా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మేము సూటిగా విన్నవించుకోదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు ఆదివాసులంతా జీవో 3ని సుప్రీంకోర్టుకు వేసిన తర్వాత ఒక అభద్రత భావంలోకి నెట్టివేయబడ్డారు. కాబట్టి ఏదైతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కలల నుండి పుట్టినటువంటి ఒక జీవో నెంబర్ 275 నుండి జీవో నెంబర్ 3 రూపాంతరం చెందింది. తర్వాత ఇప్పుడు ఈ జీవోని సుప్రీంకోర్టు కొన్ని వివిధ కారణాల ప్రభుత్వం గతంలో చేసిన టెక్నికల్ రీజన్స్ చూపించి కొట్టివేయడం జరిగింది. మా పట్ల ఆదివాసుల పక్షపాతిగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ అన్ని 29 జీవోలన్నింటినీ ఏకీకృతం చేస్తూ రాజ్యాంగంలోనే 5(2) ప్రకారంగా చట్టం చేయాలని ప్రభుత్వానికి ఇప్పటికే మేము వారి కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఉన్నాం. కాబట్టి ఒకటే ఇందులో రాజ్యాంగ పరంగా అన్ని లోకల్ కేడర్ పోస్టులన్నీ కూడా స్థానిక ఆదివాసులుగా చెందే విధంగా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని మేము ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి జీవోలన్నీ కూడా ఆ జీవో రద్దు కారణంగా ఒక అభద్రతలోకి పోవడం వల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. ఆదివాసులకు షెడ్యూల్ ప్రాంతంలో రాజకీయ రిజర్వేషన్స్ ఉన్నాయి, భూ రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఉద్యోగ నియామకాలు ఉద్యోగ రిజర్వేషన్
ఏ రకంగా రాజ్యాంగ వ్యతిరేకం అవుతుందని మేము గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రశ్నించదలుచుకున్నాం. కాబట్టి ఉద్యోగ రిజర్వేషన్ కూడా స్థానిక పోస్టులన్నీ కూడా స్థానిక లోకల్ గెటర్ పోస్టులన్నీ కూడా ఆదివాసులు చెందే విధంగా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని మేము అంతేకాకుండా 50% ఏవైతే జోనల్ థియేటర్ పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా స్థానిక ఆదివాసులు చెందే విధంగా ఒక సమగ్రమైనటువంటి చట్టం చేయాలని మేము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. తుని మండలం ఎస్ అన్నవరం శ్రీ వీరాంజనేయ పాత సంచుల రిపేర్ వర్క్స్ కార్మిక సంఘంకు పూర్తి చేయూత అందిస్తామని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. ఇవాళ సొసైటీ అధ్యక్షుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు అప్పన రమేష్, గ్రామాధ్యక్షుడు బోడాల జమీలు ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు కొత్తూరు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు చిక్కాల రమణ, సెక్రటరీ నర్సి వీరబాబు, జాయింట్ సెక్రటరీ బుర్రా నాని, కోశాధికారి వీసం ప్రవీణ్ కుమార్, సహాయ కోశాధికారి రాసంశెట్టి వీరబాబు, సంఘం సభ్యులు ఎమ్మెల్యే యనమల దివ్యను మర్యాద పూర్వకంగా కలిశారు. తమ సంఘానికి స్థలంతో పాటు కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. కార్మిక సంఘం వినతులపై యనమల దివ్య సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి నాని, కుసనం అజయ్, వంగలపూడి నాగేంద్ర, చోడిశెట్టి దొంగబాబు తదితరులు పాల్గొన్నారు. మేము ఎస్ అన్నవరం గ్రామం నుంచి వీరాంజనేయ వర్కర్స్ యూనియన్ తరఫున మేము అన్న రామకృష్ణ గారికి కలిసాము. ఈరోజు దివ్య మేడం గారిని కూడా కలుసుకోవడానికి వచ్చాము. ఆ కారణంగా మాకు ఆయన కలుసుకున్నందుకు ఇవాళ కలుసుకున్నందుకు మాకు కమ్యూనిటీ హాల్ కోసం 10 లక్షల రూపాయలు గ్రాంట్ చేశారు. దాని మూలంగా దివ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా వర్కర్స్ అందరి తరఫున. కాబట్టి మాకు ఇది ఎంత బేగా అయితే అంత మంచిదనేట్టుగా మేము ఆలోచించి ఇక్కడ దాకా వచ్చాం. సభ్యులు యనమల రామకృష్ణ గారికి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వ యనమల దివ్య గారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఎస్ అన్నవరం పంచాయతీ వీరాంజనేయ వర్కర్ గన్ని యూనియన్స్ వర్కర్స్ రావడం జరిగింది. మొన్న పెద్దసారిని కలిశారు. కలిసిన సందర్భంలో ఖచ్చితంగా కమిటీ హాల్ నిర్మించడానికి మేడం గారికి చెప్పడం జరిగింది. ఈరోజు మేడం గారికి ప్రజెంటేషన్ ఇవ్వగా ఎంపీ నిధుల నుంచి 10 లక్షలు కేటాయించి వెంటనే ఈ పనుల్ని శరవేగంగా పూర్తి చేయమనేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని తరపు నుంచి మా ఎస్ అన్నవరం గ్రామం నుంచి వర్కర్ యూనియన్ నుంచి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రాజవరం, పేరవరం గ్రామాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ జి కృష్ణారావు ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ 25 మంది పోలీసులతో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో రికార్డు లేని 20 వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. వాటికి సక్రమంగా ఉన్న రికార్డు చూపిస్తే తిరిగి ఇస్తామని, లేదంటే బ్రేక్ ఇన్స్పెక్టర్ కు అప్పగిస్తామని ఈ సందర్భంగా సీఏ విద్యాసాగర్ తెలిపారు. అలాగే రాజవరంలో ఓ మహిళ 20 లీటర్ల సారా, 400 లీటర్ల బెల్లపు ఊట కలిగి ఉండడంతో ఆమెను అరెస్ట్ చేసి డ్రమ్ములు, గ్యాస్ స్టవ్లను స్వాధీనం చేసుకున్నారు. మారుమూల గ్రామాల్లో సారాయి, గంజాయి వంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నందున ఇటువంటి ఆకస్మిక తనిఖీలు పోలీసులు చేపడుతూ ఉంటారు. ఈ తనిఖీలలో ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు ఎస్ఐలు రాము, సురేంద్ర, నరేష్లతో పాటు ఏఎస్ఐలు, హెచ్సీలు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారైన శ్రీ జి కృష్ణారావు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు కొత్తపేట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ శంకర మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సర్కిల్కి సంబంధించి ఆత్రేయపురం మండలం రాజవరం, పేరవరం గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరన్నా ఇల్లీగల్గా వెపన్స్ కలిగి ఉన్నా, లేదా ఏమన్నా లిక్కరు, ఐడిఆర్కు, అదేవిధంగా 2 వీలర్స్ బళ్ళు ఏవైతే రికార్డు లేని ఉన్నాయో వీటన్నిటి మీద కూడా పొద్దున్న 5 కాడి నుంచి మా సర్కిల్ సిబ్బంది సుమారు 25 మంది సర్కిల్ సిబ్బంది కలిపి కార్డన్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఒక రికార్డు లేనివి ఒక 20 బళ్ళు వరకు సీజ్ చేసాం. అదేవిధంగా
మన రాజవరంలో ఒక ఇంట్లో 400 లీటర్లు వాష్ జాగరీ, అదేవిధంగా ఆవిడ దగ్గర నుంచి ఒక 20 లీటర్లు నాటు సారా కూడా సీజ్ చేసాం. ఎక్కడైతే ఇవి సీజ్ చేసాం, ఈ వాళ్ళ దగ్గర ఈ పొయ్యి, గ్యాస్ స్టవ్, ఈ డ్రమ్ములన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని కోర్టులో ప్రవేశపెడతాం. బండి రికార్డులు ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళందరినీ కూడా మీ డాక్యుమెంట్స్ తీసుకొస్తే మీ బళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. లేదంటే అవి సీజ్ చేసి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. శ్రావణ మాసం పురస్కరించుకుని అన్నవరం సత్యదేవుని సన్నిధిలో క్షేత్ర పాలకురాలిగా విరాజిల్లుతున్న శ్రీ వనదుర్గ అమ్మవారికి 6 రోజుల పాటు జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు మరియు చైర్మన్ ఐవి రోహితుల ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ దశమి నుంచి నేడు 9వ తేదీ పౌర్ణమి వరకు వనదుర్గమ్మ ఆలయంలో విశేష పూజలు జరిపించగా అమ్మవారిని బాల సరస్వతి, మహాలక్ష్మి, అన్నపూర్ణాదేవి, వారాహి, రాజరాజేశ్వరి అమ్మవార్లు అలంకరణతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అంతేకాక ఆలయంలో ప్రతిరోజు నవగ్రహ మండపారాధనలు, సూర్య నమస్కారాలు, శివార్చనలు, హోమజప తపములు, వైదిక పూజలు నిర్వహించారు. అమ్మవారికి శ్రావణ మాస సారును అధిక సంఖ్యలో భక్తులు సమర్పించుకున్నారు. పౌర్ణమి శనివారం రోజున ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ జాతర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో ప్రతిరోజు భక్తులు జాతర ఉత్సవాల్లో విరివిగా పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మన అన్నవరం శ్రీ వేరేమల్లి సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కొలువైనటువంటి శ్రీ వనదుర్గ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా శ్రావణ మాసంలో 4వ తేదీ దశమి రోజున మొదలవటం, అదే రోజు సోమవారం 4వ తారీఖున దశమి రోజున శ్రీ బాల అమ్మవారి అలంకరణ, 2వ రోజు 5వ తారీఖున మంగళవారం ఏకాదశి రోజున సరస్వతి అమ్మవారి అలంకరణ, 6వ తేదీ బుధవారం ద్వాదశి రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ, 7వ తేదీ గురువారం త్రయోదశి రోజున శ్రీ అన్నపూర్ణమ్మవారి అలంకరణ, 8వ తేదీ కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమనాపల్లి దళిత నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే యనమల దివ్య సమక్షంలో టీడీపీలో చేరారు. గ్రామ సీనియర్ నేతలు శివకోటి సహదేవుడు, కాకాడ నానిబాబు ఆధ్వర్యంలో శివకోటి యేసురత్నం, లోవరాజు, డేగల సత్యనారాయణ, డేగల నాగు, శివకోటి ఆత్మారావు, గోకాడ నానిబాబు, బొల్లం బాబులు, కటారి సావిత్రి, శివకోటి, నాగమణి తదితరులు టీడీపీలో చేరారు. వీరికి సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య పసుపు కండువాలతో తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు చిరంజీవికి అబ్బాయి అరిగల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. యలమల దివ్య గారికి, అలాగే మినిస్టర్ గారికి, యలమల రాజేష్ గారికి అందరికీ నమస్కారాలు. మాకు కొమ్మనాపల్లి, తొండంగి మండలం కొమ్మనాపల్లి నుంచి వచ్చామండి, ఎస్సీపేట నుంచి.
వైఎస్ఆర్ పార్టీ నుంచి ఇక్కడ తీసుకొచ్చామండి. కానీ ఇంతకుముందు కూడా గతంలో మన రామకృష్ణ గారు ఎలాగైతే ప్రేమించేవారో ఎస్సీ ప్యాట్ని అదే వర్గంగా కొన్ని తప్పుల వల్ల కొంతమంది బయటికి వెళ్ళడం జరిగింది. అదే మన ఏ ఇంట్లో ఏ గూడికి వచ్చి పచ్చిలు ఆ గూడికి చేరతారని మా ఎస్సీ ప్యాట్లో మినిస్టర్ గారికి కానీ దివ్యమ్మ గారికి కానీ రాజేష్ గారికి కానీ ఎన్ని మొక్కగా మేము అందరం ఉంటామని ఈ సభాపూర్వకంగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెళ్లి విరిసిన మహిళా చైతన్యం, యనమల దివ్య సమక్షంలో టీడీపీలో చేరిక. రాజమండ్రిలో బీజేపీ వారధి కార్యక్రమం, జగన్పై నల్లమిల్లి ధ్వజం. సాంప్రదాయబద్ధంగా రాఖీ పౌర్ణమి, జిల్లా వ్యాప్తంగా రక్షాబంధన్ పండుగ.
అన్నవరంలో వనదుర్గమ్మ జాతర మహోత్సవం, అమ్మవారికి భక్తులు విశేష పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.